గైస్ మనకి వన్‌ప్లస్ టర్బో సిరీస్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి చైనా వేరియంట్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. వన్‌ప్లస్ టర్బో ఎక్స్6 ప్రో అనమాట. ఇది మనకి నియర్లీ 35,000 లోపు అయితే ఉంటదని చెప్పొచ్చు. ఇది మనకి ఎగ్జాక్టెడ్ ప్రైస్ అనమాట మన ఇండియా వేరియంట్‌లో. ఇందులో అన్ని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. ఒకటి తప్పితే ఆ ఒకటి మీకు వీడియోలో చెప్తాను. కంటిన్యూగా చూడండి. గైస్ మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మెయిన్‌గా మనకి ఇందులో హైలైట్ ఏమంటే డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ సామ్సంగ్ డిస్‌ప్లే అయితే యూజ్ చేశారనమాట. సామ్సంగ్ డిస్‌ప్లే మనకి చాలా బాగుంటది. ఇమేజ్ క్లారిటీ పరంగా ఇంకా మనం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మూవీస్ చేసే ఆ రిలేటెడ్ కూడా చాలా బాగుంటది డిస్‌ప్లే అనేది. నెక్స్ట్ చూసినట్టయితే బ్యాటరీ అనమాట. ఇది ఏకంగా 8000 ఎంహెచ్ బ్యాటరీ అయితే పెట్టేశారు. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా ఈ ప్రైస్‌కి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ బెజల్స్ కూడా అయితే చాలా థిక్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది డిస్ప్లే చూసేదానికి ఫస్ట్ ఇంప్రెషన్. బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. అంత పర్టికులర్గా ఏది వాడారనే తెలియదు. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. IP66 అండ్ IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే మనకి ఇక్కడ మిలిటరీ గేట్ స్టాండర్డ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. MIL STD 18H సర్టిఫికేషన్ పొందిందనమాట. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి అల్ట్రాసోనిక్ లేకపోతే ఆప్టికల్ అనేది ప్రెజెంట్ తెలియదు. ఈ IR బ్లాస్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 ఇంచెస్ 1.5K సామ్సంగ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ సామ్సంగ్ డిస్ప్లే యూజ్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. 144 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. 6500 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మనకి H.10+ అయితే సపోర్ట్ చేస్తుంది. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ని చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. HD+ HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ డిసప్పాయింట్ అనమాట. ఇదే మీకు చెప్పింది ఒకటి తక్కువైంది అనేది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ ప్రాసెసర్ అండర్ 20,000 లోపల మొబైల్స్ యూజ్ చేశారని చెప్పొచ్చు. ఇటువంటి మొబైల్కి ఈ ప్రాసెసర్ పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదనమాట. నా సజెషన్ అయితే గాన. అసలు OnePlusలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత మంచి మొబైల్కి ఇలాంటి ప్రాసెసర్ పెట్టడం ఏంది అనేది. కాకపోతే ఇది చైనా వేరియంట్ లాంచ్ అయింది కాబట్టి ఏమన్నా మేబీ చేంజెస్ చేయొచ్చు మన ఇండియాకి వచ్చే విధంలో. గేమ్స్కి ఇది ఓవరాల్గా కొంచెం బాగానే ఉంటుంది అనమాట. మరి అంత బాగుండదు. LPDDR5Xతో రాబోతుంది. అలాగే ఇది UFS 4.1 మీద రాబోతుంది. ఇక్కడ ఏమైనా మాత్రం టాప్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఏదైతే ర్యామ్ స్టోరేజ్ టైప్ ఉంటుందో అదే ఇక్కడ పెట్టారని చెప్పొచ్చు. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ ఇది కలర్ OS 16 రాబోతుంది అనమాట. కలర్ వాయిస్ ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ వాయిస్ 16 వస్తుంది అనుకుంటా మ్యాక్సిమం. గైస్ మనకి ఇది 2 వేరియంట్స్ రాబోతుంది. 8+ 128GB ఒకటి ఉంది. 12GB ప్లస్ 256GB రాబోతుంది. ఇలా మనకి ఇది 2 వేరియంట్స్ రాబోతుంది. గైస్ నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. OnePlus కెమెరాస్ కూడా మనకి చాలా బాగుంటాయి. సెకండరీ కెమెరా 8MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా కొంచెం ఇంక్రీజ్ చేసి ఉండాలన్నమాట. సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 60fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. కంటిన్యూస్గా 3 to 4 days వరకు అయితే వాడుకోవచ్చు. ఇందులో 80 watts వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది మేజర్గా ఛార్జింగ్ పెట్టుకొని మన మొబైల్ యూజ్ చేసేటప్పుడు అక్కడ హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫైనల్గా ఈ మొబైల్ స్పెక్స్ అన్ని చూసారు కాబట్టి మీకు అర్థమే ఉంటుంది ఈ మొబైల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది. ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ చేసింది ఇది పక్క హిట్ అని చెప్తాను. సో చైనా వేరియంట్లో లాంచ్ చేస్తారు ఈ మొబైల్ని. బట్ మన ఇండియా వేరియంట్లో కూడా త్వరలో అప్డేట్ అయితే ఇవ్వచ్చు. ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకండి మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.